శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు, అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనమేముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరిప్పుడు వినబోతున్నారు. గలతీ పత్రిక 5:23 అండి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. చదవబడిన లేఖన భాగములో ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు అనే మాటలు మనం చదువుకున్నాం. దేనికి విరోధమైన నియమం ఏమీ లేదు. అంతకుముందు ఆత్మఫలమేమనగా అన్నాడు. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానం అని చెబుతూ ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ప్రేమ ఆత్మఫలం గనుక దానికి విరోధమైన నియమం ఏమి దేవుని రాజ్యములో ఉండడానికి వీల్లేదు. లవ్ ఈజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రేమ అను ఫలమునకు లేక ప్రేమ అనే ఒక తత్వానికి, స్వభావానికి విరోధమైన నియమం, చట్టం ఏది లేదు. సంతోషానికి విరోధమైన నియమం ఏమీ లేదు. సాత్వికమునకు విరోధమైన నియమం ఏమీ లేదు. విశ్వాసమునకు విరోధమైన నియమము లేదు. మంచితనమునకు విరోధ నియమం లేదు. ఈ కాంటెక్స్ట్, సందర్భము అలా ప్రక్కన పెడితే ఒక మాట గమనించండి. మనకొక సార్వత్రిక న్యాయ సూత్రం ఇక్కడ కనబడుతుంది. ఏమిటంటే, దేవుడు ఎప్పుడైతే ఒక విధిని, ఒక చట్టమును, ఒక కట్టడను నియమిస్తాడో దానికి విరోధమైన నియమాన్ని దేన్ని కూడా ఆయన తన రాజ్యంలో ఉండనివ్వడు. దేవుడే చేపట్టిన ఒక కార్యానికి విరోధ నియమం ఏది దేవుని రాజ్యంలో ఉండదు. దేవుడు స్థాపించిన ఒక సత్యానికి విరోధ నియమం ఏమి దేవుని రాజ్యంలో ఉండదు. దేవుడు తన వాక్యములో స్పష్టముగా చెప్పిన ఒక సత్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్య ఏది దేవుని రాజ్యంలో ఉండదు. అనగా దేవుని రాజ్యము లోపల ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ లేవు. దేవుని రాజ్యములో స్వయం వైరుధ్యం, తన్ను తానే ఖండించుకొనుట అనేది లేదు. ఆయన అవునని కాదని, కాదని అవునని గందరగోళం చేసేవాడు కాదు. బైబిల్ యొక్క ప్రాంగణము లోపల దైవ వాక్యం ఒకటి స్పష్టంగా చెప్పాక మళ్ళా గ్రంథములోనే మళ్ళీ ఇంకో చోట అలా కాదు ఇలాగని ఇంకోటి ఉంటానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు తన కుటుంబములో ఒక నియమమును విధించాడు. దేవుడు విధించిన నియమములకు విరోధ నియమం ఏమి ఉండదు అనే విషయాన్ని ఇంతసేపు మనం చెప్పుకున్నాం. దేవుని కుటుంబములో దేవుడు ఒక నియమమును విధించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవరి నిమిత్తము సమస్తములు ఉన్నవో, ఎవరి వలన సమస్తములు కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. రక్షణకర్త ఎవరాయన? మన రక్షణకర్త ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసును, మన రక్షణకర్తను తండ్రి అయిన దేవుడు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడట. ఒక వ్యక్తిని సంపూర్ణునిగా చేయదలుచుకున్నప్పుడు
శ్రమను ఒక సాధనంగా వాడుకొనుట దేవుని రాజ్యములో నియమము, పద్ధతి. దేవుని కుమారుడైన యేసు పాపములో పుట్టినవాడు కాడు. అలాంటి పరిశుద్ధుడు నాయందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును అని సవాలు చేసినటువంటి మహిమాన్వితుడు ఆయన. అంతటి పవిత్రుడు. ఏం కావలసి వచ్చిందంటే సంపూర్ణుడు కావలసి వచ్చిందట. అనగా శ్రమల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సంపూర్ణుడు కాగలడు అనేది దేవుని రాజ్య నియమములలో ఒకటి. దేవుని కుమారుడు సంపూర్ణుడు కావడానికి శ్రమలు కావలసి వచ్చినాయి. మరి నీవు నేను సంపూర్ణుడు కావాలంటే ఏం కావాలి కాదు? అదే మాట అన్నాడు అక్కడ 11వ వచనం. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒక్కటే మూలము. పరిశుద్ధపరచువాడు యేసు, పరిశుద్ధపరచబడేవాళ్ళు మనం. యేసు ప్రభు వారేమో పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మనమేమో పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఆయనకును మనకును ఒకటే న్యాయం, ఒకటే సూత్రం, ఒకటే నియమం. ఆయనకు వేరు మనకు వేరు కాదు, ఆయనకు మనకు ఒకటే మూలం. ఆయన సంపూర్ణుడు కావడానికి శ్రమలను వాడుకున్నాడు. మనల్ని సంపూర్ణుడిగా చేయడానికి కూడా శ్రమలనే ఆయన వాడుకుంటాడు. అది దేవుని రాజ్యములో నియమము. ఈ నియమమే యోబు భక్తుడు 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుణ్ణి శుద్ధమైన బంగారంగా చేయాలంటే ఆయన అతని శోధనలకు గురి చేస్తాం. యెషయా ప్రవచన గ్రంథం 48:10వ వచనం చూడండి దయచేసి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను పుటము వేసి తిని. ఇబ్బందుల ద్వారా ఒక భక్తుడు ప్రయాణించినప్పుడు బంగారము శుభ్రమైనట్లు, వెండి శుభ్రమైనట్లు ఇతని బ్రతుకు శుభ్రమైపోతుంది. శ్రమ లేనిదే సంపూర్ణత లేదండి. నేను ఒక విషయం మీకు నొక్కి చెబుతున్నాను. యోబు ఒక వ్యక్తిగా మహాశ్రమలకు గురి చేయబడి ఆ శ్రమల కొలిమిలో ఉండి బయటికి వచ్చినప్పుడు శుద్ధ సువర్ణముగా బయటికి వచ్చాడట. ఒక వ్యక్తి ఎడల దేవుడు ఏ న్యాయమును అన్వయిస్తాడో సార్వత్రిక సంఘము ఎడల కూడా అదే న్యాయాన్ని అన్వయిస్తాడు. ఒక వ్యక్తిని ఎలా పరిశుద్ధపరుస్తాడో తన సంఘం అంతటిని కూడా అదే విధంగా పరిశుద్ధపరుస్తాడు. వాట్ ఎవర్ ఈస్ ట్రూ అబౌట్ అన్ ఇండివిజువల్, ఇట్ ఇస్ ఆల్సో ట్రూ అబౌట్ ద లార్జర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. విశాల క్రీస్తు శరీరం అనే విశాల కుటుంబము ఎడల కూడా ఈ న్యాయమే అన్వయించబడుతుంది. యోబుకు వ్యక్తిగతంగా ఒక శ్రమను తీసుకొచ్చాడు, యోసేపుకు వ్యక్తిగతంగా ఒక శ్రమను తీసుకొచ్చాడు, దావీదుకు వ్యక్తిగతంగా ఒక శ్రమను తీసుకొచ్చాడు. కానీ భూలోకమందున్న కోటాను కోట్ల మంది భక్తులందరినీ ఒకే సమయంలో సంపూర్ణంగా చేయాలనుకోండి, మరి దానికి మార్గం ఏది, విధానం ఏది? అదే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం ఎందుకు అంటే శ్రమల ద్వారా తన భక్తులను సంపూర్ణులు చేయుట దేవుని నియమము. దీనికి విరోధ నియమమేమీ లేదు. ఒకవైపు మనం చూసాం, శ్రమ పడుటకే మీరు పిలువబడితే శ్రమ పడుటనే వరము మీకు అనుగ్రహించబడెను. శ్రమ పడిన ఎడల మనము క్రీస్తుతో పాటు ఏలుదుము. మహోన్నతుని భక్తులను ఒక ప్రపంచరాజు నలగొట్టును. క్రూర మృగము 42 నెలలు పరిశుద్ధులతో యుద్ధము చేసి వారిని జయించును. ఏమండి, ఇన్ని వచనాలలో మనము ఏం చూసామంటే శ్రమలు అనేవి మన కొరకు దేవుడు నియమించి ఉన్నాడు. ఎప్పుడైతే ఇన్ని వచనముల ద్వారా మనకు ఒక సత్యం నిరూపితమైందో, నేను చెబుతున్నా, ఇన్ని వచనముల ద్వారా నిరూపించబడిన
ఈ సత్యమునకు విరోధమైన నియమమేమీ లేదు. కొంతమంది చెప్పొచ్చు, ఏమండి మీరు కొన్ని వచనాలు ఎత్తి చెబుతున్నారు, శ్రమలు ఉన్నాయి మనకు, శ్రమలు మనం అనుభవించాలని. కానీ శ్రమలు మనం అక్కర్లేదండి, అనుభవించకూడదు, అనుభవించని అక్కర్లేదు, శ్రమలు లేకుండానే పరలోకానికి వెళ్తాం అని కూడా బైబిల్లో ఆధారం ఉంది అని కొందరు వాదిస్తారు. అది కేవలము తప్పు అభిప్రాయం. 100 వచనాలెత్తి ఒక సత్యాన్ని నిరూపించాక మళ్ళీ దానికి విరోధంగా ఇంకో మాట బైబిల్లో ఎలా ఉంటుందండి? 2వ కొరింథీ పత్రిక 1:18 ఏమన్నాడో చూడలేదా? మన దేవుడు అవునని కాదన్నవాడు కాడు, గాని ఆయన వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ నిశ్చయములై ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. మానవులలోనే స్వస్థచిత్తుడైన వాడు, మెంటల్లీ సౌండ్ అయిన వాడు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడు. మరి సర్వశక్తి గల దేవుడు కొన్ని వచనాలేమో మన శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమలు మనకు ఆశీర్వాదం, శ్రమల కొలిమిలో మనం పుటము వేయబడుచున్నాం అని కొన్ని వచనాలు రాసి, మరికొన్ని వచనాలు మనకు శ్రమలు అవసరం లేదు, శ్రమలు లేకుండా సంపూర్ణ కాగలం, శ్రమలు అనేవి మనకు ఉండవు మళ్ళీ కొన్ని రాస్తే అదేమన్నా మెంటల్ దేవుడు అంటే అట్లాంటి దేవుడిని అసలు మనం మొక్కనే వద్దు. ఇట్లాంటి వాడు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొత్త మాట మాట్లాడడం మన రుజువు ఏంటి? మనం ఎలా నమ్మగలం అట్లాంటి దేవుణ్ణి? నేను నమ్మిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు అవునన్నాడంటే భూమి ఆకాశాలు కింది మీదులైనా అవుననే అంటాడంతే. కాదన్నాడంటే ఆకాశం కింది మీదులైనా కాదంటే కాదు, అవునంటే అవును. మనకే చెప్పారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీటికి మించినది దుష్టుని నుండి. దేవుడు ఎప్పుడూ తన స్టాండ్ అలా మార్చుకోడు. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుడు తన్ను తాను ఎరుగనని అనలేడు. దేవుడు అబద్ధం ఆడనేరడు అన్నాడు. ఏమండి, అబద్ధం ఆడలేడండి దేవుడు. గాడ్ కెన్ నెవర్ టెల్ ఎ లై. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఫుట్నోట్లో చూడండి, ఆయన తన్ను తాను ఎరుగనన లేడు. ఆయన ఒక మాట ప్రకటించాడంటే, ఒక పాలసీ డెసిషన్ చేశాడంటే దానికి విరోధమైన నియమం ఏదియు లేదు. కనుక నేను చెబుతున్నాను, శ్రమల ద్వారా భక్తులను సంపూర్ణులుగా చేయుట దేవుని పద్ధతి అయి ఉన్నది అని లేఖనం చెప్పింది. అది యేసులో కనపడింది, దావీదులో కనపడింది. దావీదేమన్నాడు? శ్రమ కలవక ముందు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను నీ మార్గమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు దేవా శ్రమనందు ఉండుట నాకు మేలాయను. నీవు విశ్వాస్యత గలవాడవై నన్ను శ్రమ పరిచితివని నేను ఎరుగుదును. భక్తులైనటువంటి దావీదులో, యోబులో, యోసేపులో ఇదే న్యాయం కనబడింది. శ్రమల ద్వారా వారు సంపూర్ణులు అయ్యారు. మనకు మాత్రం వేరే నియమం ఉందేంటండి? దావీదు దేవుడు మన దేవుడు కాడా? ఏమండి, యోబు నమ్మిన దేవుణ్ణి కాదా మనం నమ్మేది? వాళ్ళకు వేరే పద్ధతి, మనకు వేరే పద్ధతి ఏంటండి? క్రీస్తు సంఘమును సంపూర్ణం చేయడానికి దేవుడు నియమించిన పవిత్రీకరణ కాలమే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలంలో సంఘాన్ని దేవుడు సోమరితనము నుండి విడిపిస్తాడు, తప్పుడు సిద్ధాంతాల నుండి ప్రక్షాళనం చేస్తాడు, ప్రతి విధమైనటువంటి అహంకారము నుండి, ప్రార్థన లేని నుండి, అవిధేయత నుండి ప్రక్షాళన చేస్తాడు. ఇవన్నీ సంఘం లోపల ఉన్నటువంటి కల్మషములు, కక్షలు, స్పర్ధలు, అనైక్యత, ఒకరి పట్ల ఒకరికి ద్వేషం, మానవ కల్పిత సిద్ధాంతాలు, ప్రేమ లేకుండుట, క్రమశిక్షణ లేకపోవడం, ఇవన్నీ సంఘములో ఉండే కల్మషాలు. ఇవన్నీ కడిగి పారేయడానికి మహాశ్రమల కాలంలో వాళ్ళని మెత్తగా దంచుతాడంతే. శోధింపబడిన పిమ్మట సంఘము బయటకు వచ్చి శుద్ధ సువర్ణం లాగా మధ్యాకాశంలో కనపడుతుంది. ఆ బంగారు రిక్కాని యేసు ప్రభువు వారు తన గుడారంలోకి తీసుకుపోతాడు. విరోధమైనటువంటి నియమం ఏమీ లేదు. నేను ఉదయం బైబిల్ తరగతిని ముగిస్తూ చెప్పాను, శ్రమల కాలములో సంఘము ఉండదు అని కూడా కొన్ని ఆధారాలు
ఉన్నాయి అని కొంతమంది వాదిస్తున్నారు. ఆ ఆధారములు కేవలము తప్పు, అది ఆధారములు కావు, అది వక్రీకరణే గాని సరైన వ్యాఖ్యానము కాదని నేను నిరూపిస్తాను అని ఉదయకాలపు తరగతిలో మీకు నేను ప్రామిస్ చేశాను. అందుచేత ఇప్పుడు ఆ అంశంలోకి మనం దృష్టి సారిద్దాం. ప్రప్రథమముగా శ్రమల కాలమునకు ముందే సంఘం ఎత్తబడునని చెప్పే సోదర వ్యాఖ్యాతలు భక్తులు నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగునని మత్తయి సువార్త 24లో యేసు ప్రభు వారు చెప్పిన మాటను వారు ఎక్కువ ఎత్తి చెబుతూ ఉంటారు. మత్తయి 24వ అధ్యాయం 37 చూడండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉండును. జలప్రళయం వచ్చి కొట్టుకుపోయిందాక వాళ్ళు ఎవరు కూడా ఎరుగకపోయిరి, అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. జలప్రళయం తెలియకుండా వచ్చేసింది, వచ్చిందాక వాళ్ళకు తెలియదు. అలాగే ప్రభు రాకడ కూడా అలాగే తెలియకుండా వస్తుంది అని ఈ వచనాన్ని ఒక ఆధారంగా వారు చెబుతారు. ఈ తెలియకుండా రావడం తెలిసి రావడం ఏంటండి అని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. శ్రమల కాలము గడిచిపోయేదాకా యేసు రెండవ రాకడ సంభవించదు, సంఘం ఎత్తబడుట జరగదు అని నేను అన్నానంటే దానికి అర్థం ఏంటి? యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసని కదా. ఇప్పుడు రాడని తెలుసు, ఫలానా అప్పుడు వస్తాడని తెలుసు. అది కనుక వారేమంటారంటే ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు నీకెలా తెలుసయ్యా స్వామి? ఈ క్షణమే రావచ్చు, ఆ ప్రభు చిత్తం అయితే ఈ రాత్రికే రావచ్చు, రేపే రావచ్చు, ఆయన ఇష్టమైతే ఇంకో 100 రోజులు ఆలస్యం చేయవచ్చు, మనం చెప్పలేము. దాన్ని యేసు ప్రభు వారు ఈ క్షణమైనా ఏ క్షణమైనా రావచ్చని ఎప్పుడూ మనం ఎదురు చూస్తూ ఉండాలి. భయంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బ్రతకాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి, పాపాలకు దూరంగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అంతేగాని ఎప్పుడు వస్తాడో అనే పాయింట్ మనకు అనవసరం. ఏ రోజుకి ఆ రోజు మనం ఏమనుకోవాలంటే ఈ రోజే వస్తాడేమో అనుకోవాలి అని ఆ భక్తుల యొక్క బోధన. అయితే నేనేమంటున్నాను, అలా కాదు, ఇవాళ రాడు రేపు రాడు, ముందు అబద్ధ క్రీస్తు రావాలి, 42 నెలలు సంఘమును నలుగుగొట్టి శ్రమ పెట్టాలి, తర్వాతే యేసు మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది అంటున్నా. అంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో దాదాపుగా ఖచ్చితమైన తారీఖు నేను చెప్పకపోయినా కాస్త అటు ఇటుగా ఆ సమయం నాకు తెలిసిపోయినట్టే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే, బాబు సంఘము ఎత్తబడే దినం మనకెవరికి తెలీదు, ఇప్పుడే కావచ్చు రేపే కావచ్చు, లేక ఇంకో 50 ఏళ్ళు కావచ్చు, 50 రోజులు కావచ్చు, మనం చెప్పలేము. తెలియకుండా రాకడ వస్తుందని ఎలా చెప్పగలం? ఇదిగో మత్తయి 24:37 బట్టి చెప్పగలం అని ఆ భక్తులు వాదిస్తూ ఉన్నారు. ఏమనుంది అక్కడ? జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయి. వాళ్ళకి తెలిసేలాగా వచ్చింది, తెలియకుండా వచ్చిందా? మరి అలాగే ప్రభు రాకడా వచ్చేదాకా మనుషులు ఎరుగరు అని చెబుతున్నారు. ప్రియులారా, చాలా నవ్వు పుట్టించేటటువంటి వ్యవహారం ఇది. ఐ విత్ డిఫికల్టీ ఐ కంట్రోల్ మై సెల్ఫ్ ఆర్ ఐ వాంట్ టు బర్స్ట్ ఇంటూ లాఫ్టర్. ఎందుకో తెలుసా? అసలు అక్కడ ఉన్న వ్యవహారం ఏమిటి, వీళ్ళు దాన్ని అన్వయిస్తున్న విధానం ఏమిటి? ఒక మాట నేను చెబుతున్నాను, మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి. జలప్రళయము వచ్చి కొట్టుకొని పోయే వరకు వారు ఎరుగకపోయిరి. ఎవరు ఎరుగకపోయిరి? నోవహు ఎరుగకపోయినా కొట్టుకుపోయిన వాళ్ళు ఎరుగకపోయిరా?
నోవహుకు తెలుసా తెలీదా? మరి క్రీస్తు సంఘాన్ని నోవహుతో పోల్చాలా, కొట్టుకుపోయిన వాళ్ళతో పోల్చాలా? నేను నోవహు సంగతి నేనేం చెప్తున్నా, నోవహుకు తెలుసు ప్రళయం ఎప్పుడు వస్తుందో నేను చెప్తున్నా. వాళ్ళేమంటున్నారు, కొట్టుకుపోయిన వాళ్ళకి తెలియదు కదా అని. తెలీదు. రక్షణ పొందిన వారికి ఇప్పుడు యేసు రాకడ కూడా తెలియదు. రక్షింపబడిన వారిని నోవహుతో పోల్చాలా, కొట్టుకుపోయిన వాళ్ళతో పోల్చాలా? నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవా. ఈ మత్తయి 24:37 ఏం చెబుతోంది? రక్షణ పొందని వారు, ఓడలోనికి రానివారు, ఏమండి, కృపలోనికి రానివారు, కృప పొందని వారు యేసు రాకడ ఎప్పుడు ఎరుగనే. అంతేగాని నోవహుకు తెలియదా? నోవహుకు అయితే ఖచ్చితమైన డేట్ కూడా తెలుసు. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. ఏమండి, 8 చూడండి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నెలను ప్రాకు వాటన్నిటిలో మగది ఆడది జత జతులుగా ఓడలో ఉన్న నోవహు వద్దకు చేరు. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ as God foretold. ఇవాళ నీ ఓడలోనికి వెళ్ళు నోవహు, సకల జీవరాశులను పోతులు పెంటిగా లేక మగది ఆడుదిగా జత జతలుగా ఓడలో చేర్చుకో. ఇంకను 7 దినములైన తర్వాత నేను జలప్రళయాన్ని పంపిస్తాను. నోవహు ఖచ్చితమైనటువంటి తారీఖు కూడా తెలుసు. ఇప్పుడు చెప్పండి, ప్రళయము వచ్చుట ఎవరికి తెలియదు? నోవహుక, లోకానిక, లోకస్తులక? మరి నేనేం చెబుతున్నాను, లోకస్తులకు తెలియకుండానే ప్రభురాకుడు వస్తుందయ్యా స్వామి, నేను ఎప్పుడు కాదన్నాను? 10 మంది కన్యకల ఉపమానం అందరికీ తెలుసుగా. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఈ 10 మంది కలిసి కునికి నిద్రించుచుండిరి. 10 మంది నిద్రపోయారా, లేకపోతే బుద్ధి లేని వాళ్ళు మాత్రమే నిద్రించారా? మొత్తం బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ నిద్రపోయారు. అప్పుడు పెళ్లి కుమారుడు దొంగవారి చెప్పా పెట్టకుండా వచ్చి గప్చుప్పుగా వెళ్ళిపోతే ఒక్కరన్నా ఎత్తబడే వాళ్ళ? అందుకని ఆయన ఏం చేశాడు? ఇదిగో పెళ్లి కుమారుడు అని ఒక శబ్దము అర్ధరాత్రి వేళ వినబడజేశాడు. అప్పుడు వాళ్ళందరూ దిగ్గున లేచి గబగబా దిగుటి చక్కబరిచి కనీసం సగం మంది అయినా ఎత్తబడ్డారు. చెప్పా పెట్టకుండా వచ్చేవాడైతే ఇదిగో పెళ్లి కుమారుడు అని ఎందుకండి? వాడు పడుకుంటే నీకెందుకు, నించుంటే నీకెందుకు, వచ్చి వెళ్ళిపోవాలంతే. కనుక నోవహు దినములను ఆధారంగా చేసుకొని సంఘానికి యేసు రాకడ తెలియదని చెప్పుట అది సరైన వ్యాఖ్యానమా, తప్పు వ్యాఖ్యానమా? లోకస్తులకు చెందిన వచనాన్ని వీళ్ళు ఎవరికి అన్వయిస్తున్నారు? వచనం రైతే, అప్లికేషన్ రాంగ్. రెండవది, ఆ జలప్రళయము నోవహుకు తెలిసి వచ్చింది అనేది ఒక మాట. రెండవ విషయం ఏంటంటే అసలు జలప్రళయాన్ని మహాశ్రమల కాలముతో పోల్చనే కూడదు అనేది రెండవ సత్యం. జలప్రళయాన్ని మహాశ్రమలతో పోల్చకూడదు. జలప్రళయాన్ని దేంతో పోల్చాలంటే త్వరలో రానున్న అగ్ని ప్రళయంతో పోల్చాలి. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఉన్నవి. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఇప్పుడున్న ఆకాశము భూమి దేని కొరకు నిలువ చేయబడినవి? అగ్ని కొరకు. ఆనాడు జల ప్రళయం వచ్చింది, ఈనాడు అగ్ని ప్రళయం
రాబోతోంది. జలప్రళయం రాకముందు 7 రోజుల ముందు నోవహు క్షేమస్థితిలోనికి ఓడలోనికి వెళ్ళిపోయాడు. అగ్ని ప్రళయం రావడానికి 1003.5 ఏండ్లకు పూర్వమే క్రీస్తు సంఘం పరమ తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమండి, జలప్రళయము చేత లోకములోని సకల ప్రాణికోటిని దేవుడు నాశనం చేయక ముందు 7 రోజులకు ముందుగానే నోవహు క్షేమములోనికి వెళ్ళాడు. అగ్ని ప్రళయము ద్వారా ప్రపంచ వినాశనం మళ్ళీ రాబోతోంది. దానికంటే ముందు చాలా 1000 ఏళ్లకు ముందుగానే మనమందరం సంఘం పరమ తండ్రి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతకు మహాశ్రమల కాలమును జలప్రళయంతో పోల్చకూడదు. జలప్రళయముతో పోల్చదగిన సమాంతర సంఘటన కొత్త నిబంధనలో ఏది? అగ్ని ప్రళయం. 7 ఏళ్ల శ్రమల కాలం కాదు. 7 ఏళ్ల శ్రమల కాలం అసలు ఉగ్రతే కాదు. ఏమండి, చాలా మంది ఈ శ్రమలను ఉగ్రతతో పోలుస్తున్నారు. నిజానికి శ్రమ దైవోగ్రత కాదు, శ్రమ దైవాశీర్వాదం. యాక్చువల్లీ శ్రమ దైవోగ్రత కాదు, శ్రమ దైవాశీర్వాదం. ఎందుకు? శ్రమల వలన ఏం చేస్తున్నాడు? సంపూర్ణునిగా చేస్తున్నాడు. శ్రమలంటే ఏమీ లేదండి. రోమా ప్రభుత్వ కాలంలో సువార్త ప్రకటించినందుకు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారు. పౌలును తల నరికి చంపారు. పేతురును తలకిందులుగా సిలువ వేసి చంపారు. ఎప్పుడైతే ప్రభుత్వమే సువార్తకు వ్యతిరేకంగా ఉందో, యేసుక్రీస్తు భక్తులను ఎప్పుడూ ప్రభుత్వాలు హింస పెడుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టు ప్రభుత్వాలలో ఎందరో దైవజనులను, స్త్రీలను, పురుషులను చెప్పనలవిగాని చిత్రహింసలు పెట్టి చంపారు. ఆనాడు ఒక దేశంలో కొన్ని దేశాల్లో జరిగిన శ్రమలు ప్రపంచ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తముగా జరుగుతాయి. అందుచేత మనం సువార్త కొరకు శ్రమ పడవలసి వచ్చుట దేవుని కోపము కాదు. అది దేవుని కోపం కాదు. ఈ సువార్త కొరకు అవమానమును అనుభవించడానికి పాత్రులుగా ఎంచబడినందున అండి అది చాలా గొప్ప మహానందమని వారు ఎంచుకున్నారట. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. యేసు నామము కొరకు చిత్రవదలు అనుభవించుట మనకు అది ఘనత, అవమానమా? ఘనత కాదా? ఏమండి, అంటే పౌలు, స్టెఫను, పేతురు మొదలైన భక్తుల సరసన దేవుడు మనల్ని నిలవబెట్టుతున్నాడన్నమాట. ఆయన కొరకు శ్రమను అనుభవించడం మనకు అంతకంటే భాగ్యం ఇంకొక. అది అందరికీ దక్కదండి. నేను ఒక మాట అంటున్నా, నాకు శ్రమలు వస్తాయేమో అని ఎవరు అనవసరంగా భయపడకండి. అంత లెవెల్ మనకు ఉండొద్దు. అసలు శ్రమల్లోకి వెళ్ళాలంటే ఒక యోబు వంటి భక్తుడు, ఒక దానియేలు వంటి భక్తుడు, అలాంటి మహానుభావులకు తప్ప ఏమండి ప్రార్థన ఎగ్గొట్టి, దశమాగం ఎగ్గొట్టి, ఏమండి కుంటి సాకులు చెప్పే బలహీనులకు శ్రమలు ఎందుకు వస్తాయండి? రావు. శ్రమలోనికి నిన్ను నడిపించదలుచుకుంటే ముందే నీకు ఒక ప్రత్యక్షతను ఇస్తాడు. అదేం ప్రత్యక్షత అంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలు. ఆ మైండ్ నీకు ఇచ్చాకనే దేవుడు తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఆ మైండ్ నీకు రాలేదంటే నీకు ఏం అర్థం చేసుకోవాలి? ఓహో, శ్రమలకు నన్ను యోగ్యునిగా దేవుడు ఇంకా ఎంచలేదని అనుకోవాలి అంతే. ఏమండి, కనుక ఎవరు అనవసరంగా భయపడదు. దేవుని స్తోత్రం కలిగింది. కానీ మరి శ్రమలలోనికి మనం వెళ్ళకపోతే ఏం కాలేము? సంపూర్ణులు కాలేకపోతే యేసుతో పాటు సింహాసనం మీద కూర్చోలేదు. పరలోకంలో సర్వోన్నత మహిమను మనం పోగొట్టుకొని తక్కువ స్థాయి పౌరులుగా ఉండిపోతాం. కనుక మనము ప్రభువా పౌలు వంటి మనస్సు, శ్రమలకు సిద్ధమైన మనస్సు నాకు దయచేయమని మనం ప్రభువును ప్రార్థన చేద్దాం. ఒక వరముగా అడిగి మనం పొందుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము
మొదటి వచనంలో పేతురు భక్తుడు ఇలాగ అన్నాడు, క్రీస్తు శరీరమందు, మన ప్రభువు యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనండి. ఎట్టి మనస్సు? శ్రమపడుటకు సిద్ధ మనస్సు. పౌలుని తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, బట్టలోడు లాగేశారు, కాళ్ళు చేతులు బొండలో బిగించి లోపలి చీకటి గదిలో చెరసాల్లో బంధించారు. కానీ పౌలు ఏం చేశాడు? పాటలు పాడుచు, పాటలు ఎప్పుడు పాడమన్నాడు? యేసయ్య కోసం కొట్టమంటా. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య కొరకు 4 పిరుగుద్దులు తిన్నాను. ఎంత భాగ్యం అనుకో. ఆ మైండ్ రావాలండి. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు భాగ్యవంతులు, మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయమన్నాడు. దేవుని కొరకు శ్రమ పడుట గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆత్మ నియమం ద్వారా సాగేవాడు ఎప్పుడైనా మోసేలాగా నడుస్తాడు, స్టెఫన్ లాగా నడుస్తాడు, పౌలు లాగా నడుస్తాడు. కానీ ఇదేంటండి ఏదో శ్రమలనంగానే పెద్ద విదూరం అయినట్టు మాట్లాడతానండి. దేవుని బిడ్డలారా, సాతాను క్రీస్తు సంఘానికి విషం ఊరిపోసాడు. శ్రమలంటే ఒక భయం, ఒక ఉలికిపాటు. మొన్న 4 మాంబులు వెళ్ళి అక్కడక్కడ పోయి ఎక్కడ లేని ధర్నాలు, ర్యాలీలు, అది ఇది. ఏంటి గొడవ నాకు అర్థం కాలేదు. బాంబులు ఏంటంటే రేపు పొద్దున కత్తులు కటాలు పుచ్చుకొని ఇంటింటికి వస్తారు ఎవరికి సైనికుడు. పీక పుచ్చుకొని అడుగుతారు, ఏరా యేసుప్రభుని వదిలిపెడతావా, కోసుకోవాలేమంటావా? అప్పుడు నువ్వేమన్నా కొంచెం బాగా ర్యాలీ చేస్తావు, గవర్నర్కి మేము మెమరాండం ఇస్తాం, వదిలా వదలరు. ర్యాలీ పెట్టి ధర్నాడి పిచ్చి పిచ్చి ఉన్నాక వదిలేస్తావా, సంపమంటావా? అలాగా ఇప్పుడు ర్యాలీ ధర్నాలు కుదరవా? అయితే వదిలేస్తలే. అది వదులు ర్యాలీ కుదురుతుందేమో అనుకున్నాం. మరి సరే వదిలే, నేను కూడా వేసాను, వదిలేస్తాను నేను. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పాడంటే, పాముల వల్ల వివేకులై పిల్లరా దయచేసి ఆ విధానం మార్చుకోండి. నువ్వు నమ్మే సిద్ధాంతం ఏంటి? నువ్వు ఏ సిద్ధాంతం వాక్య ప్రకారం నిర్ణయించుకున్నావు, నువ్వు 100కి 100 త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన దాన్నే నమ్ము, ఆ నాయకుని వెంబడించు, నీ కానుకలతో, నీ ప్రార్థనతో ఆ సేవను బలపరచు. హ్యావ్ ఏ ఎయిమ్ ఇన్ యువర్ స్పిరిచువల్ సోజర్. గురి కలిగి యాత్ర చేయాలి, కానీ గురిలో యాత్ర నడవదు. రాజ్యానికి దేవుని బిడ్డ నాకైతే ఒక గురి ఉందండి, నాకు తెలుసు స్పష్టంగా. నేను ఏమి సాధించదలుచుకున్నానో నాకు తెలుసు. నేను చచ్చిపోకముందు సాధించి తీర్తానంతే. దీనికి విరోధమైన దేవుడు నేను అంగీకరించానంతే. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. హ్యావ్ ఎ డెఫినెట్ గోల్ ఇన్ యువర్ లైఫ్. పిల్లరా, సాతాను గారు మనకి ఏం నేర్పించాడంటే, శ్రమలను మనము ద్వేషించడం నేర్పించాడు. లేఖనం ఏం చెప్పింది? శ్రమలను గొప్ప భాగ్యమని ఎంచుకునే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. కనుక ప్రప్రథమముగా నేనేం చెప్పానంటే, అసలు శ్రమల కాలమును ఉగ్రతగా మీరు భావించలే వద్దు. శ్రమల కాలాన్ని ఏమని భావించాలి? అది మేలు, అది ఆశీర్వాదం, అది ఘనత, అది గొప్ప భాగ్యం అని ఎంచాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ నియమము ద్వారా నడిస్తే మోషే లాంటి మనసు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, రెండవదిగా ఇక నేను మీకు ఎన్నైనా చెప్పొచ్చు ఇలా. రెండవ ఆబ్జెక్షన్ నేను, అది ద అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ సెకండ్ కమింగ్ కన్సర్నింగ్ సెకండ్ కమింగ్ అని ఒక ఇంగ్లీష్లో బుక్ రాశాను. అది ఈ యాంగిల్లోనే డీల్ చేశాను. దాంట్లో ఏం చెప్పానంటే, ప్రతి ఇంటికి ఒక పునాది ఉంటుంది, ప్రతి సిద్ధాంతానికి ఒక పునాది ఉంటుంది. అది తప్పు సిద్ధాంతమైన సరైన సిద్ధాంతమైన దానికి కొన్ని స్తంభాలు ఉంటాయి. శ్రమల కాలములో సంఘం ఉండదు అనే దుర్బోధ
దానికి కొన్ని స్తంభాలు ఉంటాయి. సో పిల్లర్స్ ఆఫ్ ది ఎర్రర్ అని ఒక చాప్టర్ రాశారు. ఎవ్రీ ఎర్రర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పిల్లర్స్. సర్టన్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్, స్క్రిప్చరల్ మిస్ఇంటర్ప్రిటేషన్స్, ఇవన్నీ దానికి స్తంభములుగా పనిచేస్తాయి అన్నమాట. కనుక శ్రమల కాలంలో సంఘం ఉండదు అని చెప్పే బోధకుండే స్తంభాలు ఒకటోటి కూలగొట్టుకుంటూ పోయారు. ఆఖరణ ఏ స్తంభము లేక కూలిపోయింది అది. ఎస్, దేవుని బిడ్డలారా, ఇంకొక ఆధారం ఏం చెప్తారంటే ద గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద ప్రీ ట్రిబులేషనిస్ట్. అది 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం. అది ప్రీ ట్రిబులేషనిస్ట్ ఒక గోల్డెన్ టెక్స్ట్ అంటారు. శ్రమల కాలంలో సంఘం ఉండదు అని చెప్పే బోధకు ఇది ప్రాముఖ్యమైన ఆధారముగా ఎంచబడుచున్నది. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనం వారి ముఖ్య ఆధారం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, దాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఆ ధర్మ విరోధి అంటే రానున్న క్రూర మృగం, క్రీస్తు విరోధి కదా, అబద్ధ క్రీస్తు. వాడిని